మెగా డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఇక్కడ చాలామంది నన్ను ఆ, ఏదైనా ఫెస్టివల్ ఆఫర్ పెట్టండి అని అడుగుతున్నారు. ఎంతవరకు నేను కోర్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి అది 3 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అవ్వచ్చు, లేదా 1 ఇయర్ అవ్వచ్చు, ఇంతవరకు ఎప్పుడూ కూడా ఏ ఆఫరు పెట్టలేదు. నెమ్మదిగా కోర్స్ ప్రైస్ నా నాణ్యత క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ, కంటెంట్ పెరుగుతున్న కొద్దీ ప్రైస్ పెంచానే తప్ప ఎప్పుడూ కూడా ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టలేదు. నేను నెంబర్ ఆఫ్ పర్చేజెస్ పెంచడం కోసం ఎప్పుడూ ప్రయత్నించలా. నా కోర్స్ ఎప్పుడూ కూడా విలువైనదిగానే భావిస్తాను. అంటే ఫెస్టివల్స్కి పెడితే ఏమవుద్దంటే, ఫెస్టివల్ ముందు కొనుక్కున్న వాళ్ళు అయ్యో నేను ఒక 10 రోజులు ఆగాను కాదు అనే బాధపడతారు. కాబట్టి ముందు కొనుక్కునే వాళ్ళు ఎప్పుడూ కూడా లాభపడాలి. అది నేను పాటిస్తున్నటువంటి నిజంగా అది విలువ కోసమే. లేదంటే కొంచెం తగ్గించి ఒక 20-30 పర్చేజెస్ని పెంచుకుంటే అది నాకు మంచిదే. మేము కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఏమీ పెట్టట్లా. తగ్గించడం వలన నాకే మంచిది. కానీ అంతకన్నా ముందు కొనుక్కునే వాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి ఎప్పటికీ నా కోర్స్ ప్రైస్ అనేది తగ్గదు, అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టు క్వాలిటీ పెంచుకుంటూనే వెళ్తాను. కంటెంట్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా వివిధ ఫెస్టివల్స్కి ఎప్పుడూ కూడా నేను తగ్గించడాలు లేదా విశేష చెప్పడాలు ఏమీ ఉండదు. ఏకైక నేను విశేష చెప్పేది ఒక్కటే, ఉమెన్స్ డే రోజు తల్లి చెల్లి అన్ని పాత్రలు ఉమెన్ చేసేది. ఇలా ఆ ఉద్దేశంతో నేను ఒక ఉమెన్స్ డే రోజు మాత్రం మనస్ఫూర్తిగా విషెస్ని తెలియజేసుకుంటూ, అది నిజంగానే నిజ జీవితంలో కూడా ఆ గౌరవాన్ని పాటిస్తాను స్త్రీ పట్ల. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏంటి వరుణ్ సారు ఉగాదికి కానీ, లేకపోతే ఒక రంజాన్కి కానీ, లేకపోతే ఏవైనా పండగలకి విశేష చెప్పడాలు, లేకపోతే ఫెస్టివల్స్కి ఆఫర్ తగ్గించడాలు ఉండవు అని కొంచెం నిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అందులో ఎటువంటి వ్యతిరేకత లేదు. నా హాస్టల్లో అన్ని పండుగలు స్వయంగా జరుపుకుంటాము. చాలా బాధ్యతగా ఉంటాను వాటి పట్ల. ఎట్ ద సేమ్ టైము విషెస్ అనేది ఒకటి చెప్పి ఒకటి మిస్ అయితే ఎప్పుడైనా ఆ భేదం కనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను దేనికి చెప్పను. నాకు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని చక్కగా చేసుకుంటాము. ఏదైనా సరే, అది క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, ఇంకా మిగతా హిందూ పండుగలు కావచ్చు, అన్ని పండుగలు హాస్టల్లో జరుపుకుంటాం. మీరు వీడియోస్ కూడా చూస్తుంటారు. కానీ ప్రత్యేకంగా విశేష పెట్టను ఒక్క ఉమెన్స్ డేకి తప్ప. ఇది నాకుండేటటువంటి ఒక నేచర్ని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మిస్అండర్స్టాండింగ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఎప్పటికీ కోర్స్ ప్రైస్ తగ్గదు. ఒకవేళ లేదు కాల్ చేసి ఫోన్ చేసి అడిగితే దానికి అందుకు తగ్గట్టు మా స్టాఫ్ రెస్పాండ్ అవుతారు. డెఫినెట్గా కాల్ చేసి అడిగి మేము పర్చేజ్ చేయాలనుకుంటున్నాం, మాకు తగ్గించండి అంటే చాలామందికి తగ్గించున్నాను. అలానే వేరే కోర్సులు ఏవైనా మీరు తీసుకుని ఉంటే ఆ కోర్స్ అమౌంట్ కూడా తగ్గిస్తాను. అలానే ఆన్లైన్లో కోర్స్ తీసుకుంటే ఆఫ్లైన్కి వచ్చేటప్పుడు ఆ ఆన్లైన్ కోర్స్ మీద కొన్నటువంటి దాని మీద పూర్తిగా ఫ్రీ. ఆఫ్లైన్లో మళ్ళీ అమౌంట్ నేను ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఆన్లైన్లో కొన్న అమౌంట్ మీదనే ఆఫ్లైన్ రన్ చేస్తున్నాను. ఇది ఎక్కడా జరగదు. పూర్తిగా ఆఫ్లైన్ ఫ్రీ. ఎప్పుడు ఆ మాట నేను చెప్పలా. ఈరోజు కొత్తగా ఆన్లైన్లో ఉన్న అమౌంట్నే సేకరించాము తప్ప, కలెక్ట్ చేసాము తప్ప, ఆన్లైన్ కన్నా అమౌంట్ని ఎక్కువగా ఎప్పుడూ కలెక్ట్ చేయాలి. ఆన్లైన్ అమౌంట్తోనే ఆఫ్లైన్లో ఇంతవరకు రన్ చేస్తాం. ఇక ముందు కూడా మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో పర్చేజ్ చేసేస్తారో ఆ పర్చేసింగ్ చేసిన రిసిప్ట్తో ఇక్కడ ఆఫ్లైన్లో కంటిన్యూ అయిపోవచ్చు.